హీబ్రూ బైబిల్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఆర్ ఇంపార్టెంట్ వర్డ్ కాదోష్. ఈ యొక్క కాదోష్ అనే పదాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధత అనే అర్థాన్ని మనం చూసినాం. మామూలుగా పరిశుద్ధత అనగానే మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేం, కానీ ఎగ్జాక్ట్గా దాని యొక్క మీనింగ్ చూస్తున్నప్పుడు ప్రత్యేకపరచబడుట. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఉంటే నీవు మరొక విధంగా, అంటే అందరూ పాప వైపు ఉంటే నీవు దేవుని వైపు నిజాయితీగా ఉండటం. దేవుని యొక్క వాక్యం మనం యెషయా గ్రంథం 6:3 చదువుతున్నప్పుడు యెషయా దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలన్నీ కూడా పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతించడం చూసి ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవా నా యొక్క పెదవులు అపవిత్రమైనవి అని చెప్తున్నాడు. మన జీవితంలో ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడు. మన యొక్క పాపమును చూసి ఆయన మనం శిక్షించాలి, కానీ ఆయన మరలా ప్రేమిస్తూ మనలను ఆయన వైపు నడిపిస్తున్నాడు. అక్కడ యెషయాను దేవుడు నడిపించి ఉన్నాడు, యెషయాను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 6:69 చదువుతున్నప్పుడు పేతురు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఈయన అపరిశుద్ధుడు, దేవుని యొక్క పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత కలిగిన వ్యక్తి. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే మనము ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలి, ఆయన అలా ప్రత్యేకింపబడాలి. అప్పుడు మన జీవితము పరిశుద్ధముగా మార్చబడుతుంది.